మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెడ్డి గారితో పనులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎడారి లెక్క ఒక గొడ్డు రాజ్యం లెక్క ఉన్నటువంటి ఒక పరిస్థితి నుంచి 30-40 వేల ఎకరాలకు కూడా 9 మండలాల కలిపి ఆ రోజు సాగు లేకపోతుంది. ఎక్కువ ఉండేది కూడా అక్కడ శాలిగౌరవం కింద మాత్రమే ఉండేది. తర్వాత మనం గెలిచిన తర్వాత 1,40,000 ఎకరాలకు ఈ 5 సంవత్సరాల కాలంలో గోదావరి జలాలను, కాళేశ్వరం జలాలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. నిజంగా కూడా మంచిగానే అభివృద్ధి జరిగింది. మన వాళ్ళు లబ్ధి పొందిరు, పంటలు బాగా పండినాయి. మంచి కళాలలో కూడా ఐక్య సెంటర్ ద్వారా కూడా ఒడ్లు బాగానే అమ్ముకున్నాం. ఇవన్నీ బాగానే కొనసాగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు చేయలే, పక్కపాటలతో పంచాయతీ చేయలే, పక్కపాటలను ఇబ్బంది పెట్టలే, లేకపోతే ఒక కాంట్రాక్టర్నో, లేకపోతే ఒక వ్యాపారస్తునో, లేకపోతే ఒక వైన్ షాప్నో ఎవరిని కూడా చిన్న ఇబ్బంది కూడా పెట్టకుండా చదువుకొని వచ్చినాం. ఒక అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి. ఈ నియోజకవర్గం బాగా వెనకబాటుకు గురైంది, కొట్లాటలు పంచాయతీతో అలసిపోయింది. మనం కనీసం అభివృద్ధి చేయాలంటేనే ఈరోజు మీరు చూస్తున్నారు, పెద్ద పెద్ద రోడ్లు తీసుకొని వచ్చినా, నీళ్లు తీసుకొని వచ్చినా, సబ్స్టేషన్లు తీసుకొని వచ్చినా, ఏది చేసినా ఆ రోజు సాధ్యమైంది. కానీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సాగునీరు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి త్రాగునీరు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు, 2,000 రూపాయల పెన్షను, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇస్తూనే మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ మంచిగా వస్తున్నాయి, బాగుంది, ఇక అవతల పక్క ఏదో ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటుండు కదా అని ఒక చిన్న ఆశ పుట్టింది. మన మనుషులం కాబట్టి సహజంగా ఆశ ఉంటుంది, తప్పేం లేదు. కానీ ఇవన్నీ ఇట్లనే ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఇస్తా అనేటువంటి ఆశ పుట్టింది. దాంతో వాడు చెప్పినటువంటి 6 గ్యారంటీల అబద్ధపు ప్రచారంతో ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి మాటలు విని పొరపాటు ఏమరపాటు జరిగి మనల్ని అడక నోటేసింది. ఈ దెబ్బకే ఇప్పుడు 4 కరుచుకుంటారు. వ్యతిరేకతను మూట కట్టుకోవాలి. 5 నెలలు కాకముందుకే ప్రతి ఒక్కరు అసలు ఆ వాట్సాప్లలో ఆడి మనుషులు తిట్టే చూస్తే ఆ రేవంత్ రెడ్డి అంటూ ఆత్మహత్య చేసుకోవాలి. అంత ఇకార మాటలతో తిడుతారు. ఎందుకంటే మెచ్చుతలేరు. కేసీఆర్ గారు కాదని చెప్పి నీకు అవకాశం ఇచ్చారు కదా ఇంత గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం కోసం. కేసీఆర్ గారి కంటే గొప్పగా ఏం చేస్తావు కదా నువ్వు చెప్పాల్సింది. 1,40,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని చెప్పినాం. నువ్వు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకొస్తారు, 29 చెప్పు, చేయి, మంచిగా చేయి, మరి రైతాంగాన్ని బాగుపరుస్తు, తప్పులేదు. కానీ 1,40,000 పోయి మన 80,000 ఎకరాలకు నీళ్ళు వస్తే 80,000 ఎకరాల ఎండిపోయినటువంటి వాటిలో ఒడ్లు మిగిలిన వాటిని కొనురు అంటే కొనకపోతే నిన్న మొన్న కళ్ళాలు కూడా ఖరాబ్ అయ్యాయి వర్షం పడి. మాకంటే బెటర్గా ఎట్లా చేస్తావో చెప్పాలి కదా నువ్వు. కేసీఆర్ కంటే గొప్పగా ఏం చేస్తావో చెప్పాలి కదా. కేసీఆర్ 1000 పాఠశాలలు పెట్టిండు, నేను ఇంకా 1000 పెడతా అని చెప్పు. కేసీఆర్ దాదాపు ఒక 50-60-100 పడకల ఆసుపత్రులు పెట్టిరు, నేను ఇంకా 50 ఎక్కువ పెడతా అని చెప్పు. మంచి చేసి చూపి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురా. కానీ అది సాధ్యం కాదు. పొద్దుగాల లేస్తే అప్పుడు పార్టీ అధ్యక్షుని అయితే మాట్లాడిండు ఊరకపు మాటలు, తొండి కూతలు, అబద్ధపు మాటలు, ఎంత గలీజ్ మాటలు అంటే తెలంగాణ కోసం సావడానికి సిద్ధపడినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనను పట్టుకొని అరినెత్తి మీద కాలు పెట్టి పాతాలను దొక్కుతా, పలగజీరి పేగులు మెడలేసుకుంటా, నీ కనుగుడ్లు బీకి గోలీలాడతా, నీ లాగులకు తొండలు వదిలి పెడతా. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు తొండమొకపోవడం తొండలు పడతానికి ఇచ్చినారా నీకు ముఖ్యమంత్రి పదవి? ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రం ఎట్లా బాగుపరచాలి, సాగుందిరు ఎట్లా తేవాలి, త్రాగుందిరు ఎట్లా తేవాలి, మా వాళ్ళకి పింఛన్ ఎట్లా ఇవ్వాలి, దీనికోసం కదా. ఈ 2,000 4,000 ఇస్తారని ఆశపడి వేస్తుంది. అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు 2,000 ఒక నెలకు కొట్టిండు. మధ్యాహ్నం మీకు అర్థమైందో కాలేదు, తీసుకునే తెలవాలి. అది జనవరి ఎగ్గొట్టించినగా దాన్ని 37 తీసుకొచ్చి వేసేసి ఒక నెల ఎగ్గొట్టిండు. ఇచ్చే 2,000 చక్కగా ఇస్తలేడు. రైతు బంధు మొన్నటిదాకా ఇయ్యలే. కేసీఆర్ గారు బయటకు వచ్చి శాతనైనా కాకుండా నేనే బయటికి వెళ్ళి ప్రజలలో తిరుగుతా, ఈ తెలంగాణ సోయి నేను తెచ్చినటువంటి తెలంగాణ నా కళ్ళ ముందు లాగమైతే నేను తట్టుకోలేను, దీన్ని బాగుపరచాలి అని చెప్పేసి కేసీఆర్ తిరుగు మొదలుపెట్టాక మళ్ళీ మన రైతు బంధు స్టార్ట్ చేసి ఇదే తెలంగాణ ఉద్యమం జరుగుతప్పుడు ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంకల చేరి తెలంగాణ వద్దని మాట్లాడినాడు. మనకి తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటుంది, తెలంగాణ రైతాంగం మీద ఏం ప్రేమ ఉంటుంది, మన మీద ఏం ప్రేమ ఉంటుంది. ఈయన పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. రెడ్డి హ్యాండెడ్గా దొంగతనం చేస్తూ దొరికి జైలుకి పోయినాడు. ఆయన ఇలా నీతి సూత్రాలు వల్లిస్తుంటాడు. మేము కూడా పోయినాం జైలుకు. కానీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి ఆయన దాదాపు 172 కేసులు పెట్టుకొని జైలుకి పోయి జైలు నుంచి వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్టిన పిల్లగాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నాకు అవకాశం ఇచ్చి పంపించాడు.